పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా నీ కూర్చుండుటయు నీ లేచుటయు అంతా నీవు ఎరిగి ఉన్నావు. స్తోత్రం. 139వ కీర్తనను మరొకసారి. మాతృగర్భంలో రూపొందించినది మొదలుకొని ప్రతి దినమును లిఖించుకొని జాగ్రత్తగా మనందరినీ కనురెప్పల వలె కాచి కాపాడి 16వ రోజునకు ఈ నెలలో చేర్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఇక మిగిలినటువంటి 12 రోజులు కూడా దేవుడు మనలందరినీ దీవించి ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రజలకు మనకు చేయాలని భక్తితో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుందాం. గుమ్మడి రిసీవర్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ మంచిగా రాయటకు కావలసిన జ్ఞానము, బుద్ధి, శక్తి, బలము కొరకు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు గుమ్మడి సంపత్ కుమార్, విజయలక్ష్మి కుటుంబం. అలాగే పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించమని గుమ్మడి రిసీవర్తో ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే నవీన్ జాషువా జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నవీన్ జాషువా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. పాల్ రిత్వీష్ రెడ్డి గోపుకి స్కాట్లాండ్లో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చింతాల నివేత్ ఆరాధ్య మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు చింతాల జగదీష్ ప్రసాద్, చింతాల ఉమా మహేశ్వరి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. హైసింత్ జెనిఫర్కి మంచి జీవిత భాగస్వామి కొరకు, జెరాడ్ రాబ్సన్ మంచి ఉద్యోగం, ఆరోగ్యం కొరకు, మరియా సబరీనా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎం విజయ్ కుమార్ రాధిక కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, నూతన గృహ విషయంలో ప్రభు కృప చూపినట్లుగా శరణ్య, రిషితేజ్ చదువులు, జ్ఞానము, శరణ్య రాయబోయే ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత కొరకు, మరియు జాకోబు వరకుమారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు గాదే మేరీ అక్షిత రెడ్డికి ఈ దినం నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుండగా ఎగ్జామ్ మంచిగా రాసినట్టుగా మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు జడ్డు లూర్ది రెడ్డి మరియు జయమ్మ. బంద విశాల్, మానస, ఆరోగ్యమ్మ జీవితంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా విశాల్ ఈరోజు చేస్తున్న నెదర్లాండ్ ప్రయాణంలో దేవుడి తోడుగా ఉండినట్టుగా దేవుని సంరక్షణ కాపుదల, మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం చెయ్యి ప్రతి పనిలో దేవుని కాపుదల, దేవుని చిత్తం వారి జీవితంలో నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బంద ఆరోగ్యమ్మ, మానస. అలాగే ఆరోగ్య రెడ్డికి ఆపరేషన్ విజయవంతం అయినందుకు కృతజ్ఞతగా త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోతి, ఒక వ్యక్తికి ఈ దినం జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అగునట్లుగా ముత్తంగికి వచ్చి సాక్ష్యం చెప్పినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే నిన్నటి రోజు సెయింట్ మేరీస్ ప్యారిష్లో జరిగినటువంటి పండుగలో పాల్గొన్న విచారణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఉద్దేశములను ప్రభు ఆశీర్వదించమని, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి టైం తీసుకొని మంచి కాపరిగా మనలందరినీ ఆదుకున్నటువంటి కార్డినల్ పూల అంటని తండ్రి గారిని ప్రభు ఆశీర్వదించమని, అలాగే నిన్నటి రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆదివార భక్తులందరినీ ప్రభు ఆశీర్వదించమని, రాబోయే దినములలో జరగబోతున్న తెలుగు వడకం, మరి ముఖ్యంగా రేపటి దినం మంగళవారం అంతోని వారి గుడిలో మెట్టుగూడలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంని ప్రభు ఆశీర్వదించమని, మనకు అధికంగా సహాయం చేసిన కుటుంబ యేసు హృదయం మరి ఇంద్ర వారి కుమారుడు బ్రిట్టో తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా ఆ బిడ్డకు మా ఊర్లో పుణ్యపురుషుడు ఆయన గురించి చెప్పినప్పుడే ఆ పేరు పెట్టారు బ్రిట్టో గారని. అటువంటి మంచి కుమారుని దేవుడు ఆశీర్వదించి హ్యాపీ బర్త్డే టు యూ బ్రిట్టో అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో మన ఉద్దేశమును కూడా ప్రభువుకు అర్పించి ప్రార్థిస్తాం.
మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టై అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుగుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుగుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుగుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి మన తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 139వ కీర్తనను భక్తితో ధ్యానించుకుంటూ ఈరోజు కరుణ జపమాలలో మనం పాల్పంచుకుందాం. 139వ కీర్తన 1, 2. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనను గుర్తుపెట్టదువు. లార్డ్, యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. When I sit, you know. When I get up, I know. Lord, you knew me from far, every thought of mine. How much God is concerned and knows everything about us is this beautiful psalm. నేను నడుచుచున్నను పరుండి ఉన్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. 139వ కీర్తన 2, 3వ వచనం. Lord, you know. Psalm 139, 2-3 says, when I walk, you know. When I sleep, you know. You observe everything about me. Every issue of my life, you know about me. Such a great God we have. అటువంటి గొప్ప జ్ఞానం కలిగి శ్రద్ధ వహించే తండ్రికి పాడే స్తుతి గీతమే ఈ పాట. పాడుదాం. నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా. నన్ను చూచువాడా, దినమెల్లా కాచువాడా. నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు. నన్ను పరిశీలించి ఎరిగి ఉన్నావు, చుట్టుముట్టి ఉన్నావు. నే కూర్చుండుటయు లేచుటయు
అంతా ఎరిగి ఉన్నావు రాజా, అంతా ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుటయు లేచి ఉండుటయు అంతా ఎరిగి ఉన్నావు రాజా, అంతా ఎరిగి ఉన్నావు. నా తలంపులు ఆశలు అన్నీ అంతా నీవు ఎరిగి ఉన్నావు. నా తలంపులు ఆశలు అన్నీ అంతా నీవు ఎరిగి ఉన్నావు. నడచినను నే పరుండినను అబ్బా నీ గమనింతువు. నడచినను నీ పరుండినను అబ్బా నీవు గమనింతువు. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా, నన్ను చూచువాడా దినమెల్లా కాచువాడా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 139వ కీర్తన 16వ వచనం. Psalm 139:16. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి, నాకు నిర్ణయింపబడిన రోజులన్నీయు అవి ఇంకను ప్రారంభము కాక మునుపే నీవు నా గ్రంథమును లిఖించితివి. ఓ గాడ్, Psalm 139:16 is another mysterious thing for me. The psalmist writes, while I was still a little fetus in my mother's womb, you saw me. Even before my days began, you already written my name, written my days in the book that you kept about me. అంటే ప్రతి ఒక్కరికి ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాయి. ఇప్పుడు కంప్యూటర్ అయిపోయింది, అప్పుడు బుక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు కూడా బుక్స్లో రాసుకుంటుంటారు. ఇక్కడ ఉన్న ఫాదర్స్ చెప్తారు, మీరు రాసేది మీకే అర్థమవుతుంది, బాగా చిన్నగా రాస్తారంటారు. అలాగే దేవుడు చిన్నగా కాదు, పెద్దగా మీ అందరి నా జీవితాన్ని దేవుడు ఎప్పుడో లిఖించుకున్నాడంట. భక్తితో ఇంత గొప్ప దేవునికి మనం సొంతమయ్యాము కదా, ఆ దేవునికి స్తుతి గీతములు పాడే రోజు పాడుదాం.
పిండముగా నేను ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. పిండముగా నేను ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయించిన దినములన్నీ నీ గ్రంథమున లిఖించితివి. నాకు నిర్ణయించిన దినములన్నీ నీ గ్రంథమున లిఖించితివి. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. నే కూర్చుండుటయు నే లేచుటయు అంతా తిరిగి ఉన్నావు, నీకే స్తోత్రం యేసయ్యా. మన గురించి శ్రద్ధ వహించి అన్ని దినములు లిఖించుకున్న దేవునికి స్తోత్రం చెల్లించి ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలామంది లిస్ట్లో మీకు తెలుసు, చాలామంది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, బెనజీర్ భూట్టో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ చుట్టూ బాడీగార్డు ఉన్నా కొన్నిసార్లు బాడీగార్డే వాళ్ళని చంపేసిన పరిస్థితి. అంటే సంరక్షణ లోకంలో ఎవరు ఇవ్వలేరు. దో వీ సీ సో మెనీ పీపుల్, గ్రేట్ పీపుల్ లైక్ ఇందిరా గాంధీ అండ్ రాజీవ్ గాంధీ and also Benazir Bhutto, so many leaders, they had bodyguards around them. Sometimes bodyguards themselves became a security labs for them. కానీ మనకు సెక్యూరిటీ ఏంటో ఇప్పుడు చదువుతాను. 139వ కీర్తన 5వ వచనం, ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉన్నావు, నీ చేతిని నా మీద నిలిపి ఉందువు. అందువలన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఉండలేడు. యుద్ధం చేసే దేవుడు మనకు ఉన్నాడని పౌలు, మోషే వీళ్ళందరూ నేర్చుకున్నారు. ఎస్, ద బైబుల్ సేస్ అవర్ బాడీ గార్డ్ అండ్ సెక్యూరిటీ ఈస్ గాడ్. God is before us, God is surrounding us, God is keeping his hand on us, and so nobody, nothing can separate us from the love of God. Who can be against us when God is with us, St. Paul said. భక్తితో మనం పాడదాం. మనం సంరక్షణ ప్రార్థన చేయటానికి ముందే ఈ పాట ద్వారా దేవుడు మీ అందరినీ తన రెక్కల నీడలో రక్త కొట్టలో మరుగుపరచుకొని దీవించునుగాక. భక్తితో పాడదాం.
ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువు. ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువు. నీ అభయమిచ్చే హస్తమును నా మీద నిలిపి ఉన్నావు. నీ అభయమిచ్చే హస్తమును నా మీద నిలిపి ఉన్నావు. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. నన్ను చూచువాడా దినమెల్లా కాచువాడా. ముందు వెనుకాల మన మీద చేయి ఉంచి ప్రార్థిస్తున్న ఆ దేవుని దర్శనం చూసి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో సమర్పణ ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే as we consecrate ourselves and the whole world to the divine mercy savior. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న భక్తులందరినీ పాల్గొంటున్న భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను
నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఇక్కడ కొద్దిగా వాకింగ్ పోవాలన్నా కొద్దిగా నాకు కష్టం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా దాచుకుని వాకింగ్ పోతామంటే అక్కడ పట్టుకుంటున్నారు జనాలు. అంటే మామూలు ఒక పాపాత్ముడు గురువును ప్రజలు నమ్మి దీవెనలు పొందటానికి అలా మాడిపోతున్నారు. ప్రభు చెప్తున్నాడు, మనం గగనమునకు ఎక్కిపోయినను అచ్చటను ఆయన ఉంటాడంట. ఒకవేళ పాతాళం క్రింద పరుండిన అచ్చటను మన దేవుడు ఉన్నాడని రాయబడి ఉన్నది. స్తోత్రం. Even if we fly high to on the sky, he will be there. Even if we go down, he will be there. There is no place where he is not there. Thank you, He is omniscient and omnipresent. Thank you, Lord. అన్ని సందర్భాలలో అన్ని వేళలో యుగయుగముల వరకు సర్వాంతర్యామి ఆ ప్రభువే. అందుకే ఒక ఫాదర్ గారు పైన ఆకాశం మీద అట్లా వెళుతుంటే కింద చూశాడంట, చేరుతామా కింద అని అనుకొని నిరంతరం అని పాట అట్లా వచ్చిందంట. ఆ దేవుడు పైన ఉన్నటువంటి ఆకాశంలో ఎగురుతున్న విమానం పైకి వెళ్ళి కిందికి దిగి వస్తుందంటే దేవుడు అక్కడ కూడా మనల్ని కాపాడుతున్నాడు. కింద నడుస్తున్నప్పుడు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు కింద పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ దేవుడే మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒక 72 సంవత్సరాలు ఒక అమ్మమ్మ ఈరోజు వచ్చింది ఉదయం. వచ్చి, ఫాదర్ మీ నోటి నుంచి ఎప్పుడు మాట వెలువడుతుందని ఎదురు చూస్తాను. ఈరోజు మీకు సువార్త అంటే ఆ రోజు జరిగిపోతుంది. మా ఇంటిలో మా మనవనికి జరిగింది, మా కుటుంబంలో చాలా జరిగింది అంటున్నది. దేవుడు ఎక్కడ ఏ బిడ్డ ఏ వేదనతో ఉన్నారో మన ద్వారా దేవుడు వాళ్ళకు సంతోషం ఇచ్చే ప్రార్థన ఇది 3 గంటల ప్రార్థన. మరి మిమ్మల్ని దేవుడు ఇప్పుడు గమనిస్తున్నాడు. మీ పిల్లలు ఆకాశంలో ఎగిరి, అవును, పరలోకం నుండి దిగి వచ్చే ఆ దేవుని ద్వారా ఫ్లైట్లో వెళ్ళినా, ఈ భూలోకంలో నడిచినా, ఈ దేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరి గురించి చాలామంది తల్లులు ఏడుస్తున్నారు. ఫాదర్ మా పిల్లల కోసం ప్రార్థించండి. వీసా మరియు PR అక్కడ జాబ్ విషయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారని భయపడవద్దు. ఈ సెంటర్ మీ కొరకై, ఈ ప్రోగ్రాం మిమ్మల్ని రక్షించే ప్రార్థన భక్తితో పాడుదాం. గగనమునకు ఎక్కిపోయినను అచ్చటను నీవుందువు. గగనమునకు ఎక్కిపోయినను అచ్చటను నీవుందువు. పాతాళమున పరుండినను అచ్చటను నీవుందువు. పాతాళమున పరుండినను అచ్చటను నీవుందువు. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రము రాజా యేసు రాజా. నీ కూర్చుండుట నీ లేచుటయు అంతా ఎరిగి ఉన్న దైవమా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు ఎల్లుండి కూడా అనుగ్రహ రోజులు. రేపు మెట్టుగూడలో, ఎందుకంటే 2వ వారం నేను ఏలూరులో ఉన్నాను కావున రాలేకపోయాను. ఫాదర్ గారు మళ్ళీ 3వ వారంలో రప్పించారు. అందువల్ల రేపు ఎవరైతే మెట్టుగూడ వస్తున్న భక్తులందరికీ మరొకసారి రేపటి దినం మనమందరం కలిసి అంతోని వారి ప్రార్థన ద్వారా ఈ చిన్న నెలలో, ఫిబ్రవరి నెల చిన్న నెల, 28 రోజులే, 16 రోజులు అయిపోయినాయి. ఈ నెల లోపల మీకు ఏం కావాలో అద్భుతాలు అంతోని వారి ద్వారా మీకు దేవుడు జరిగించమని ప్రార్థించండి. తర్వాత వచ్చే రోజు ఇంకా ప్రాముఖ్యమైన రోజు. ఆ రోజు విభూతి బుధవారం నాడు ఇక్కడ 6:30 పూజలో ప్రత్యేకంగా మీకోసం ప్రార్థించి ఒక అభిషేకం పొందిన చిన్న సిలువ, దీక్షా సిలువ మీకు ఇవ్వబడుతూ ఉన్నది. అలాగే శుక్రవారం మరియు ఆదివారం కూడా వచ్చే భక్తులందరికీ ఇవ్వబడుతున్నాయి.
రండి, దేవుని దీవెనలు పొందండి. స్టూడెంట్స్ అందరూ పరీక్షలు రాస్తున్నారు, కొందరు రాయబోతున్నారు, భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు ఈ సెంటర్ని నెక్స్ట్ లెవెల్కి చేర్చమని భక్తితో ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టూడెంట్స్ ప్రేయర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కార్డినల్ గారి ద్వారా నిన్నటి రోజున భద్రమైన భాగ్యం పొందిన 66 మంది పిల్లల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు ఇక్కడికి వచ్చి భక్తులు పూజలు అర్పించిన వాళ్ళు విన్నపాలు అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దిన మంగళవారం మెట్టుగూడలో పాల్గొనబోతున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండి విభూతి వారం నాడు తపస్సుగాళ్ళ మొదటి రోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా శిలువ ధరించబోతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశములలో ఇక్కట్లలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బంధింపబడిన వారు దయ్యాలతో పీడింపబడుతున్న ప్రజలు మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో తపస్సు కాలం మొదటి తెలుగు వడకానికి 23 నుంచి 27 వరకు రాబోతున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు కొద్దిగా లైట్గా చీకటిలాగా మీకు అనిపిస్తుంది. కరెంట్ ఇక్కడ పోయింది, అందుకే ఈ పాట పాడబోతున్నాం. చీకటి నీ ముందు చీకటి కాదు, అది పగటి వలె ప్రకాశించును అని రాయబడి ఉన్నది. జస్ట్ నౌ కరెంట్ వెంట్ ఆఫ్, సో లైట్లీ దెర్ మే బి చేంజ్, బట్ దెన్ దట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్, నో, ఇట్ ఈస్ గాడ్ ప్లాన్. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఈవెన్ డార్క్నెస్ ఈస్ నాట్ డార్క్నెస్, ఇట్ విల్ లైట్, ఇట్ విల్ బి లైటింగ్ అప్ ఈవెన్ ద డార్క్నెస్. రే అయినా పగలైనా నీకు సరి సమానమే, అందుకే లైట్ వచ్చేసింది. డే ఆర్ నైట్ ఇట్ విల్ బి ఆల్ ఈక్వల్ టు యూ. నేను ఈ రోజుల్లో జోక్గా చెప్పిన దేవుడు కన్ఫర్మ్ చేయడానికి లైట్ చాప్ చేసి లైట్. ఇప్పుడు వాళ్ళు ఇదంతా నాటకం కాదు, వాళ్ళని అడగండి. అది పోయింది వచ్చింది, అది పోయింది వచ్చింది. మీ అందరినీ ఫోటో తీశారు. ఇప్పుడు మీ అందరినీ దేవుడు దీవిస్తున్నాడని అర్థం. 139వ కీర్తన 12వ వచనం. అప్పుడప్పుడు చిన్న చిన్న జోకులు చెప్తేనే మీరు ఆనందంతో జీవిస్తారు. మిరపకాయలాగా ఉండకూడదు, కాకరకాయలాగా ఉండకూడదు, ఐస్ క్రీమ్ లాగా ఉండాలి. మొన్న చెప్పాను, దోమలు కుట్టిందని ఒక ఆమె అటు ఇటు చేస్తుంటే నేను నాట్యం వేస్తుందని నేను చెప్పానండి. రైట్, అలా ఆనందంతో గడపండి. 12 రోజులు ఉన్నాయి. ఈ 12 రోజులు 12 మంది శిష్యులు మన కోసం ప్రార్థన చేయుదురుగాక. జరుగుతున్న ప్రోగ్రాం, జరగబోయే ప్రోగ్రాం అన్నిటినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని దీవించమని చివరి ప్రార్థనతో చక్కటి పాట. ఈ పాట రాసినది ఫాదర్ బెర్క్మాన్స్ గారు. నాకు ఒక ప్రియమైనటువంటి ఒక దైవజనుడు, మా కుటుంబాన్ని ప్రేమించినటువంటి దైవ కుమారుడు. మా డాడీ ఎక్కడ ఉన్నా సార్ మీరు వచ్చారంట ఆ గుంపులో కూడా. అటువంటి దైవజనుడు, ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ వహించే వ్యక్తి రాసిన పాట. ఆ పాట తప్పకుండా మీకు ఈరోజు నెమ్మదిగా, శాంతిగా, సమాధానంగా, విడుదలగా, అద్భుతంగా, స్వస్థతగా మారునుగాక. భక్తితో పాడుదాం. చీకటి నీ ముందు చీకటి కాదు, అది పగటి వలె ప్రకాశించును. చీకటి నీ ముందు
ముందు చీకటి కాదు, అది పగటి వలె ప్రకాశించును. రేయైనా పగలైనా నీకు సరి సమానమే. రేయైనా పగలైనా నీకు సరి సమానమే. స్తోత్రము రాజా యేసు రాజా, స్తోత్రం రాజా యేసు రాజా. என்னை காண்பவரே, தினம் காப்பவரே, நான் அமர்வதும் நான் எழுவதும் எல்லாமே அறிந்திருக்கின்றீர் ராஜா, எல்லாமே அறிந்திருக்கின்றீர். నన్ను చూచువాడా దినమెల్లా కాచువాడా, స్తోత్రం. భక్తితో ఆశీర్వాదం కొరకై ప్రార్థించి ముగిస్తాం. అర్పిత, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. నా పేరు ఆశీర్వాదం, కానీ నాకు ఆశీర్వాదం లేదు కదా అని ఏడుస్తున్న వ్యక్తిని ప్రభు దేవుడు ఈరోజు ఓదారుస్తున్నాడు. ఈరోజు ఎందుకో 2 బస్సులు ఢీకొన్నట్టు ఒక దర్శనం కనిపించింది. ఇంకొకటి పైన అలా కొండ మీద ఎగురుతుంటే కింద పడినట్టు. దయచేసి ప్రార్థించండి, ఇలాంటివి జరగకుండా ఆపటానికి కూడా దేవుడు ముందుగానే మనకు తెలియచేస్తాడు. భక్తితో మనము ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ కడుపంతా అట్లా ఊపిపోయి, అంటే ఏం తినట్లేదు కానీ మీకు అట్లా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దేవుడు ఇప్పుడు దానిని ఏ విధంగా గాలికి అన్ని చెత్తలు ఎగిరిపోతాయో అలాంటి దర్శనం చూపించి అది మట్టు మాయమైపోయినట్టు దేవుడు చేసి నిన్ను దీవించబోతున్నాడు. దోమలు కుట్టడం వలన ఒక వ్యక్తికి వచ్చినటువంటి అలర్జీ, దాని నుంచి ఆ వ్యక్తిని దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. వెన్నుపూసలో ఎప్పుడు చెమట కారుతూ అదంతా మొత్తం కంప్లీట్గా ఇచ్చింగ్, అంటే దురద వచ్చినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు తాకుతున్నాడు. మళ్ళీ ఫోటో తీస్తున్నారు పరలోకం నుండి. భక్తితో ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈరోజు 5వ గుర్తులో చీకటి ముని ముందు చీకటి కాదంటే చీకటి కరెంటు పోయింది, కొద్దిగా టైం తీసుకొని వెలుగు అని చెప్పినప్పుడు వచ్చింది. మీరు ఎంతమంది గమనించారు? 2వది ఫోటో తీసిన అని చెప్పాను. కరెంటు పోయింది వెంటనే వచ్చేసింది ఫోటో అని చెప్పినప్పుడు. అంటే దేవుడు మనము జోక్గా చెప్పిన ఎంత సీరియస్గా మన గురించి ఆలోచించే దేవుడని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీరు రివర్స్ వెళ్ళి మీరు చూసుకోండి.
ఫార్వర్డ్ చేసుకుని మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. అంత గొప్ప దేవుడు. మనము దేవుని బిడ్డలం కావున మనం ఏమి చేసినా అని సీరియస్గా మనలను ఆశీర్వదించే దేవుడు. భక్తితో తల వంచి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దివ్యవాక్య కేంద్రమును మీ ఇంటిని, మీ ఇంటి వారిని, ప్రపంచాన్ని అతి భద్రంగా ఆయన రెక్కల క్రింద 139వ కీర్తనలో పాడిన విషయంలన్నీ నెరవేర్చి మిమ్ము మీ కుటుంబాన్ని దీవించునుగాక. May the Lord protect us and bless us according to the Psalm today, Psalm 139. Bless us, your family, your home, and the whole world. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. ఈ కూర్చుండుటయు నీ లేచుటయు నీ నడచుటయు పరుండి ఉండుటయు గమనింతువు, నీకు స్తోత్రం. ఈ పాట ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించాడు నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యు.